హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2 పెద్దవి, అలాగే పచ్చిమిర్చి 4, ఎగ్స్ 4, ఆయిల్ సరిపడా, ఉప్పు సరిపడా, కారం 3 టేబుల్ స్పూన్లు, పసుపు కొద్దిగా. ఇప్పుడు ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి దానిలో సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అందులో వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు దీనిలో ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు ఉల్లిపాయలు మగ్గనిద్దాం. ఉల్లిపాయలు మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం కొద్దిగా, అలానే 3 స్పూన్లు కారం వేసుకుందాం. అలానే 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇది బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని కాసేపు మగ్గే వరకు కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు వాటర్ అంతా మరిగి దగ్గరికి వచ్చిన కూర. ఇప్పుడు దీంట్లో పగలగొట్టి పెట్టుకున్న 4 ఎగ్స్ దీంట్లో కూరలు వేయాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్లో మంట పెట్టుకుని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉంచుకోరండి. కర్రీ మాడిపోకుండా మధ్య మధ్యలో చూసుకొని కలుపుకుంటూ ఉండాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయింది. ఇలాంటి మరెన్నో రుచికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.